ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ హడావుడి ఇంకా నెలలోపు వచ్చింది. అయితే ఈ సందర్భంలో ప్రతిపక్షం అధికార పక్షం అందరూ కూడా ప్రచారంలో అయితే బాగా కంప్లీట్గా నిమగ్నమై ఉన్నారు. జగన్ గారు అయితే బస్సు యాత్రలు చేస్తున్నారు. బస్సు యాత్ర అయిన తర్వాత 100 సభలు అయితే ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా పురంధరేశ్వరి గారు వీళ్ళంతా కూడా కలిపి సభలు పెట్టడం ముందుకెళ్తున్నారు. అయితే ఇంకా కొన్ని చోట్ల ప్రతిపక్షాలకు సంబంధించి ఇంకా కొన్ని సీట్ల మీద క్లారిటీ రావాల్సింది, కొంచెం షఫ్లింగ్ అయితే జరుగుతుంది. అయితే జగన్ గారు అయితే 175 ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి దాంతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతానికైతే కొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నా కూడా వాళ్ళకి భవిష్యత్ హామీలు అయితే ఇస్తున్నారు, కానీ ప్రస్తుతానికైతే సీట్లు అయితే మార్పు అయితే ఉండబోవట్లేదు. అయితే ఆ విధంగా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు ప్రస్తుతం న్యూట్రల్ ఓటర్స్ అంతా కూడా చాలా మంది వెయిట్ చేసేది సర్వేస్ గురించి వెయిట్ చేస్తానమాట. అంటే ఎలా ఉంది నాడి అనేది చూసి దాన్ని బట్టి గెలిచే ప్రభుత్వానికి మనం ఓటు వేయాలి లేదా ఎట్లా అనేది న్యూట్రల్ ఓటర్స్ అభిప్రాయం తీసుకుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో చాలా సర్వేస్ కూడా ఇప్పటివరకు నేషనల్ సర్వేస్ వచ్చినాయి, ఇంకా కొన్ని స్పాన్సర్డ్ సర్వేస్ ఉంటాయి. అవన్నీ కూడా కొన్ని టీడీపీకి అనుకూలంగా చెప్పే టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి చెప్పే వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అయితే మెజారిటీ సెక్షన్ వైఎస్ఆర్సీపీ మళ్ళీ సెకండ్ టైం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలోనే మనకి లోకల్గా ఉండి ఇంకొక సర్వే రిలీజ్ అయింది, అదే నాగన్న సర్వే. అది కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సర్వే, ఎందుకంటే లోకల్గా ఉన్న చేసే సర్వే డిఫరెంట్గా ఉంటుంది. సెంట్రల్ నుంచి వచ్చేది ఏంటంటే సూపర్ఫిషియల్గా ఉండొచ్చు, అంటే కొంతమందిని ఏదో జస్ట్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు లేకపోతే ఏంటన్న దాని మీద వాళ్ళు చేసే ఇది ఉంటుంది. అయితే లోకల్గా అంటే ఈ గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉన్న సర్వేలు చేసే విధానం వేరే ఉంటుంది. అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు శాంపిల్ రేటు, ఎక్కడ శాంపిల్తో రిజల్ట్స్ని అనౌన్స్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ రకమైన శాంపిల్ తీసుకున్నారు, ఆ రిజల్ట్స్ని ఎలా క్రోడీకరించారు, ఎక్కడ శాంపిల్ తీసుకున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 100 మెంబర్స్ తీసుకుంటే 50 మెంబర్స్ అటు 50 మెంబర్స్ ఇటు ఉంటారు ఎక్కడైనా. అందులో ఏ 5%, 6% అటు ఇటు అయినా రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. అయితే వీళ్ళు ఈ 50 నుంచి తీసుకున్నారో ఆ 50 నుంచి తీసుకున్నారో దాని మీద వాళ్ళ సర్వే రిజల్ట్ అయితే బయటకు వస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో నాగన్న సర్వే అనేది కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. వాళ్ళు శాంప్లింగ్ కరెక్ట్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చిన సర్వే గురించి జనాల్లో చాలా ఆసక్తి అయితే ఎదుర్కొంది. అయితే ఈ సర్వే ఏ రిజల్ట్స్ని చెప్పిందంటే ఈ సర్వే ప్రకారం కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అనేది క్లియర్ కట్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎలా అంటే వాళ్ళు ఇచ్చిన బ్రేక్డౌన్ మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 103 పక్క, ఎన్డీఏకి అంటే టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 39 వరకు ఖచ్చితంగా వస్తాయి. టఫ్ ఫైట్ అయితే 33 చోట్ల టఫ్ ఫైట్ ఉంది. ఈ 33లో కూడా 20 నుంచి 25 సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే 103 + 22 25 అనుకుంటే 125 నుంచి 128 అంటే 120+ సీట్లు అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని ఈ సంస్థ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్న ఏ సంస్థ చూసుకున్నా కూడా అన్ని చెప్పేది కూడా 120+ వరకు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీకి రెండోసారి అధికారం రావడం గ్యారంటీ అని ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. అయితే ఇప్పుడు నాగన్న సర్వే కూడా అదే చెప్పడం జనాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మనం శాంప్లింగ్ ఎలా చూడాలని అంటే వీళ్ళు March 17 నుంచి April 7 మధ్యలో ఈ సర్వేను కండక్ట్ చేశారు. అది కూడా 157 నియోజకవర్గాలు, అంటే ఎక్కడైతే క్లారిటీ మిస్ అవుతుంది లేదా ఎక్కడైతే సర్వే చెయ్యాలి అనుకున్న నియోజకవర్గాల్లోకి వెళ్ళి అక్కడే సర్వే చేయడం జరిగిందనమాట. మిగతా ఇంట్లో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి వన్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు పులివెందుల జగన్ గారిది, కుప్పం చంద్రబాబు నాయుడు గారిది 90%, అయితే 10% మేము వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటాం అని అంటున్నా కూడా అట్లా కొన్ని ప్లేసెస్లో వాళ్ళు గ్యారంటీ ఉన్న ప్లేసెస్ కాకుండా ఎక్కడైతే అంబిగ్యూటీ ఉందో అన్న ప్లేసెస్లోకి వెళ్ళి 157 నియోజకవర్గాల్లో 600 అంటే ప్రతి నియోజకవర్గంలో 600 శాంపిల్స్ని వాళ్ళు కలెక్ట్ చేసి 1,05,000 శాంపిల్స్తో వాళ్ళు ఈ సర్వేని క్రోడీకరించడం జరిగింది. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 103 సీట్స్ అయితే గ్యారంటీ, అలాగే ప్రతిపక్షాలకి 39 సీట్స్ గ్యారంటీ. మిక్స్డ్ స్టేట్లో టఫ్ ఫైట్ హోరాహోరీ ఉన్నాయి, 30 సీట్లు ఉన్నాయి. ఆ 33లో కూడా మొత్తం ఒక 25 వరకు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చి 120+ ఖచ్చితంగా వాళ్ళ అధికారంలోకి వస్తారనేది డ్యామ్ షూర్గా చెప్తున్నారు. అయితే వాళ్ళు బ్రేక్డౌన్ కూడా ఇచ్చారనమాట. ఉమ్మడి జిల్లా బ్రేక్డౌన్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా బ్రేక్డౌన్ కన్నా ముందు కూడా పార్లమెంట్ ఎలా ఉండబోతుంది అన్నది వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా 20 నుంచి 21 అంటే 20-21 ఎంపీ సీట్స్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. కేవలం 4 నుంచి 5 సీట్లు మాత్రమే ప్రతిపక్ష కూటమి కైవసం చేసుకుంటుంది అనేది వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్. అయితే మనం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూసుకుంటే శ్రీకాకుళంలో 7 సీట్లు వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ, 2 మాత్రం టఫ్ ఫైట్ ఉన్నాయి. విజయనగరంలో చూసుకుంటే 7 సీట్లు వైఎస్ఆర్సీపీ, 1 సీటు మాత్రం ప్రతిపక్షానికి, 1 సీట్లో టఫ్ ఫైట్ ఉంది. విశాఖపట్నం చూసుకుంటే అక్కడ 5 సీట్లు అధికార పక్షానికి వస్తే 6 సీట్లు ప్రతిపక్ష కూటమికి, 4 సీట్లు మాత్రం టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ కొంచెం ప్రతిపక్షానికి ఎడ్జ్ కనిపిస్తున్నా కూడా ఈ 4 టఫ్ ఫైట్ ఉన్న చోట్ల వైఎస్ఆర్సీపీ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉందనేసి ఈ సర్వే రిపోర్టు అభిప్రాయపడుతుంది. అదేవిధంగా మనం గోదావరి జిల్లాలు చూసుకుంటే తూర్పుగోదావరిలో 6 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 8 సీట్లు ప్రతిపక్ష కూటమికి, 5 చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంది. అలాగే వెస్ట్ గోదావరిలో చూసుకుంటే 6 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 5 సీట్లు ప్రతిపక్షానికి, 4 చోట్ల మాత్రం హోరాహోరీ పోటీ ఉంది.
కృష్ణా జిల్లాలో చూసుకుంటే ఆల్మోస్ట్ సమానంగా వస్తున్నాయి. 6 సీట్లు వైఎస్ఆర్సీపీ, 6 సీట్లు టీడీపీ, 4 చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంది. గుంటూరులో చూసుకుంటే 8 సీట్లు వైఎస్ఆర్సీపీ, 4 సీట్లు టీడీపీ, 5 సీట్లు టఫ్ ఫైట్ ఉంది. ప్రకాశంలో ఇక్కడ డామినేషన్ అయితే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి 8 సీట్స్ వస్తున్నాయి, టీడీపీ జనసేన అలయన్స్కి 2 సీట్స్. ఇంకా టఫ్ ఫైట్ ఉన్నది 2. ఇంకా మనం నెల్లూరు, కడప, కర్నూలు వాటి గురించి, రాయలసీమ ప్రాంతాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నెల్లూరులో 9 ప్లేసుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని అయితే కంటిన్యూ చేయబోతుంది. ఇది చెప్పాలంటే యునానిమస్, మొత్తం నెల్లూరుని క్లీన్ స్వీప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంకొక సీటు మాత్రం టఫ్ ఫైట్ ఉంది. అది కూడా వైఎస్ఆర్సీపీకి వస్తే 10కి 10 నెల్లూరులో వాళ్ళు క్లీన్ స్వీప్ చేసినట్లు. ఇక కడప అసలు మొత్తం 10కు కూడా 10 వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే పడబోతున్నాయి. ప్రతిపక్ష కూటమికి కానీ టఫ్ ఫైట్ కానీ అసలు ఎక్కడ ఇచ్చే ఛాన్స్ లేదు. అదేవిధంగా కర్నూలులో చూసుకుంటే 13 సీట్లు వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష కూటమికి 0. మరి టఫ్ ఫైట్ ఉన్నది, ఒక చోట టఫ్ ఫైట్ ఉంది. అనంతపురం చూసుకుంటే 9 సీట్లు వైఎస్ఆర్సీపీ, 3 సీట్లు టీడీపీ మిత్రపక్షాలు, అలాగే 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంది. అదేవిధంగా చిత్తూరులో చూసుకుంటే 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కొనసాగుతుంది. 2 చోట్ల మాత్రం ప్రతిపక్ష కూటమి కొంచెం లీడ్ ఉంది, ఇంకో 2 చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంది. ఈ బ్రేక్ డౌన్లో చూసుకుంటే వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారనమాట. 103 సీట్స్ అయితే కన్ఫర్మ్గా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ఇంకా మిగిలిన 33లో కూడా ఒక 20 వరకు గెలుచుకుంటుందని. ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతిపక్ష కూటమికి 50 వరకు వచ్చి ఆగుతారు అన్న ఉద్దేశంతో ఈ నాగన సర్వే అయితే ఉంది. అయితే ఇప్పుడు న్యూట్రల్ వాటర్స్ కూడా కొంచెం దీన్ని డీప్గా అనలైజ్ చేస్తున్నారు. దీని క్రెడిబిలిటీని కొంతమంది క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళకున్న పాస్ట్ హిస్టరీని బట్టి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ కొంచెం క్రెడిబిలిటీ ఉంది. అలాగే వాళ్ళు తీసుకున్న శాంప్లింగ్ మెకానిజం కూడా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం నమ్మశక్యంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఏ విధంగా చూసుకున్నా కూడా ఇప్పటివరకు ఉన్న సర్వేలన్నీ కూడా యునానిమస్గా ఒకటే రిజల్ట్ అయితే చెప్తున్నాయి. అదే వైఎస్ఆర్సీపీ సెకండ్ టైం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఇప్పటివరకు ఉన్న అన్ని సర్వేలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఈ 1 మంత్ టైం స్పాన్లో ఏ విధంగా ప్రతిపక్షం పుంజుకుంటుంది అని ఎక్కువ సీట్లను గెయిన్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఏమన్నా రిజల్ట్స్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది ఈ 1 మంత్లో ప్రచారాలను బట్టి ఉంటుంది. అదేవిధంగా జనాలంతా కూడా బాగా మోస్ట్ డిబేటెడ్గా చూస్తుంది ఏంటంటే మేనిఫెస్టో ఇప్పుడు కొంచెం ప్రతిపక్షం ఇవ్వలేదు, అలాగే అధికార పక్షం కూడా ఇవ్వలేదు. పథకాలు అయితే చెప్తున్నారు కానీ కంప్లీట్ హోల్సేల్ మేనిఫెస్టో అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఏమైనా రిజల్ట్స్ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమైనా కొన్ని ఎక్కువ ప్రజాకర్షక పథకాలు పెట్టి జనాలను ఇంకా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా, లేకపోతే ప్రతిపక్ష కూటమి ఇంకా మంచి మేనిఫెస్టో ఇచ్చి వాళ్ళు మేము ఖచ్చితంగా ఇది అమలు చేస్తామని కాన్ఫిడెన్స్ జనాల్లో ఇంప్లాంట్ చేసి వాళ్ళు ఏమైనా గెయిన్ చేసుకోగలుగుతారు అనేది అయితే మనం రాబోయే రోజుల్లో వెయిట్ చేసి చూడాలి. మేనిఫెస్టో రిలీజ్ అవ్వడానికి కూడా ఎంతో టైం లేదు, ఎందుకంటే ఎలక్షన్స్ అయితే 1 మంత్లోకి వచ్చాయి కాబట్టి ఇక జనాల్లోకి మేనిఫెస్టోని పంపించాల్సిన టైం వచ్చింది. సో నాకు తెలిసి ఇంకా ఈ 1 వీక్ 10 డేస్లో అయితే ఖచ్చితంగా మేనిఫెస్టో అయితే రిలీజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అయితే బస్సు యాత్ర కంప్లీట్ అయిన తర్వాత పులివెందుల్లో ఆయన నామినేషన్ వేయబోతున్నారు. ఆ సందర్భంలో ఎక్కడో ఒక సభలోనో లేకపోతే ఈ 100 సభలు అన్నారు కదా, ఫస్ట్ సభలోనో మేనిఫెస్టోని రివీల్ చేసి ఆయన అయితే ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే ప్రతిపక్ష కూటమి నుంచి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది అనేది మనం అయితే వెయిట్ చేయాలి. అది కూడా ఇంచుమించు ఈ 1 వీక్ 10 డేస్లోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే చూద్దాం ఈ 2024 ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది జనాలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లెట్స్ కీప్ వాచింగ్. ఈ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ టైం. స్టే ట్యూన్ టు నవీన్ చంద్రి.